అందరికీ మరణాత. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము నుండి 5వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవము కలిగిన మా నాయన, నీ నామమునకు వెనలేని వందనాలు, స్తోత్రములు. నీ పరిశుద్ధ గ్రంథములలో ఆత్మ ప్రేరేపణ చేత నాయన అనేక భక్తులేని వారి గ్రంథాన్ని రాశారు కనుక ఈ గ్రంథము చదవాలి అంటే భక్తి ఉండాలి. ఈ గ్రంథము అర్థం చేసుకోవడానికి భక్తి ఉండాలి. ఆ గ్రంథం యొక్క విశేషములను తెలుసుకోవడానికి నీ ఆత్మ సహాయం కావాలి కనుక ఎగోనైనా మరి సమయంలో అట్టి ఆత్మల గురించి కొన్ని నిమిషాలు మేము మాట్లాడుకొనొచ్చుండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి అట్టి పరిశుద్ధాత్మ వెలిగింపుతో ఆత్మ తండ్రి కోసం మేము చెప్పగలిగే స్థితిని మాకు అందించి దీవించి మీరు మహిమను, కీర్తిని, ప్రభావం పొందమని మా రక్షకుడని యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ కుమ్మరింపు దినముల్లో ఉన్న మీకు తండ్రి తన ఆత్మతో నింపి మిమ్మలను తన వారసులుగా చేసుకునే భాగ్యము మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథము చదువుతున్న వారు, దేవుని యొక్క సంఘములో ఉంటున్నవారు అనేక మంది మరి అనేకమైన సార్లు మంచి విషయాలు మాట్లాడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం. ఆ మాటలు ఏమిటంటే ఆయన ఆలోచన చేస్తే కృపావరములు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాగే రెండవది పరిశుద్ధాత్మ వరములు అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ వరములు, కృపావరములు అవన్నీ చాలా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తారు. కానీ వాటికంటే శ్రేష్టమైన మాట ఏమిటయ్యా అంటే అసలు పరిశుద్ధాత్మే ఒక వరము అన్న విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు పరిశుద్ధాత్మను లేక తన ఆత్మను మనకు వరముగా ఇచ్చాడు. మానవుడి యొక్క జన్మములో అనగా మన ఆది పితృడైన ఆదాము జన్మించినప్పుడు ఏ విధంగా తన స్వరూపమందు తన పోలికలో నరుని సృజించాడో ఆ సృజించిన నరుడుకు ఆత్మని అనుగ్రహించినట్లుగానే నేటి కాల సంఘమునకు తన పరిశుద్ధాత్మను ఒక వరముగా అనుగ్రహించిన విశేషములు మరి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్న వారమైనా కనుక పరిశుద్ధాత్మను ఒక వరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు అనే మాట బైబిల్ గ్రంథమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించేటప్పుడు అసలు తండ్రి యొక్క ఆత్మ లేక తండ్రి వాగ్దానం ఇక్కడ ప్రభువు తన ఆరోహణమయ్యే సమయములలో తన శిష్య బృందంతో చెప్తూ ఉన్నాడు, మీరు నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నానని మాట ఉపయోగిస్తున్నాడు. అసలు తండ్రి వాగ్దానం మన మీదకి ఎప్పుడు వచ్చిందండి? అసలు తండ్రి ఆ విధమైన మాట ఎప్పుడు మనకి ఇచ్చారు అన్న విషయం మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 44వ అధ్యాయములో
3వ వచనములో మనకి ఈ మాట అతి స్పష్టంగా మనకు కనబడుతుందండి. దీనిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలివల కొండ మీద ఆయన శిష్య బృందమునకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు నా తండ్రి ఏ ఆత్మనైతే అనుగ్రహిస్తానని వాగ్దానము చేశాడో ఆ ఆత్మను పొందిన తర్వాతే మీరు సేవా పరిచర్యకు బయలుదేరండి అనే మాటని మరి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం గ్రహిస్తున్న వారమైనా. నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానని ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తండ్రి యొక్క వాగ్దానముతో కూడిన వరము కనుక పరిశుద్ధాత్మ మనకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. ఇక మళ్ళీ ప్రత్యేకించి పరిశుద్ధాత్మ వరముల కోసం మనం ఆశించే దానికంటే అన్నీ కలిగినక ఆయనే మనకు ఒక వరముగా మనకు దొరికారు కనుక ఈ సందర్భం మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోగలిగితే అనేకమైన సార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారండి. ఒక దినాన ఒక వ్యక్తి సండే స్కూల్ పిల్లలైన వారికి చాలా చాక్లెట్లు, బిస్కెట్స్ అనేకమైనవి తీసుకొని వచ్చి పిల్లలైన వారందరినీ కూడా ఆహ్వానించి, పిల్లలు మీకు ఏది కావాలో తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి, మీకు ఏది కావాలో తీసుకోండి అని చెప్పగానే పిల్లలు చాలా మంది మరి వారికి నచ్చినవి చాలా తీసుకున్నారంటండి. ఎవరికి నచ్చింది వారు తీసుకొని వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ ఒక పిల్లవాడు మాత్రము ఏది తీసుకోకుండా నిలబడిపోయాడంట. ఆ పిల్లవాడు ఎక్కడ నిలబడిపోయాడు అంటే ఆ చాక్లెట్ తెచ్చిన ఆయన్ని కాళ్ళ దగ్గర ఆ కాళ్ళు 2 గట్టిగా పట్టుకొని నిలబడిపోయాడు. అరే నన్ను పట్టుకున్నావు, నువ్వు ఏ చాక్లెట్ కావాలో తీసుకోరా, తినరా అని పిలుస్తుంటే ఆ పిల్లవాడు అంటాడు, నీవేవి నాకు వద్దు, ఎందుకంటే ఏది తీసుకున్నా కానీ ఇది కొద్ది రోజులే, కొన్ని క్షణాలు నా దగ్గర ఉంటుంది, కానీ నువ్వు నా దగ్గర ఉంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నట్లే అన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరముగా మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ సందర్భంలో ఏది కావాలో అది ఆయనే అనుగ్రహిస్తాడు. అది భాషావరం కావచ్చు, జ్ఞానవరం కావచ్చు, వాక్యవరం కావచ్చు, ఇంకా ఇతర ఏది అయినప్పటికీ కూడా ఆయనే మన దగ్గర ఉండగలిగినప్పుడు కనుక ఆయనలో ఉన్న ఒక వరాన్ని అడుగుతున్నామా లేక ఆయననే మనం అడుగుతున్నామా? ఇక్కడ మనం ఈ మాట చాలా చక్కగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క యెషయా గ్రంథములో ఈ 44వ అధ్యాయము 3వ వచనం అన్న మాట దప్పికొని వాడి గురించి జ్ఞాపకం చేస్తున్నారు. నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఈ 2 చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దప్పికొనిన వాడు వ్యక్తికి సంబంధించున్నాడు. అలాగనే రెండో మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఎండిన భూమి మీద అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ప్రభువు మనకు ఆత్మ తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని జ్ఞాపకం చేస్తారయ్యా అంటే, నేను వెళ్ళడం వల్ల మీకు మంచిది, నేను వెళ్తే మీకు ఆదరణకర్త వస్తాడు, అతడు వచ్చినప్పుడు మిమ్మలను పాపము గురించి ఒప్పింపజేస్తాడు, అలాగనే లోకమును కూడా ఒప్పింపజేస్తాడు అన్నాడు. కనుక లోకము అని పిలువబడితే సృష్టిని కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎదురు చూస్తున్నట్టుగానే కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో పాటు సృష్టికి కూడా విడుదల అవసరం. మానవుడు పాపం చేసినప్పుడు మానవుడితో పాటు సృష్టి కూడా శపించబడింది కనుక ఆ సృష్టి కూడా విడిపించబడడానికి ఆ విమోచన కర్త కొరకు ఆ సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని మనం రోమాపత్రికలో మనం గమనిస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు సృష్టి ఏకగ్రీవముగా మొరపెడుతుంది అని జ్ఞాపకం చేశారు. కనుక ఆయన యెషయా గ్రంథంతో చెప్తున్న మాట ఏమిటంటే, నా ఆత్మను ఎండిన భూమి మీద ప్రవాహం వల్లే నేను కుమ్మరిస్తానని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది పెంతుకోస్తూ ఆ దినము నాడు అనగా 50వ దినం ప్రభువారు పునరుద్ధానుడైపోయినట్టుగా 50వ దినము నాడు ఇది నెరవేరినట్టుగా కొంతవరకు జ్ఞాపకం చేసుకోవచ్చని
మరి గతంలోని మీకు జ్ఞాపకం చేశాం. అనగా అంతటను పరిశుద్ధాత్మ ఆ దినమే కుమ్మరించబడలేదు కదా. కేవలము మేడగదిలో ఉన్న ఆ 120 మంది మీద మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినందువలన వారు ఆత్మతో నింపబడ్డారు అన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేసేటప్పుడు అతడు దేవుని యొక్క వరమై ఉన్నాడు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది మనం గమనించేటప్పుడు యేసుక్రీస్తులో వచ్చిన ఏ క్షణమైతే ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముతాడో, ఆ ప్రభువుని నమ్మి అతడు ఎంత గొప్ప దుర్మార్గుడైనా కావచ్చు, ఎంత గొప్ప పాపైనా కావచ్చు, కానీ ఒక దినమున ఆయన క్రీస్తు నన్ను రక్షించగలుగుతాడు అని ఒక చిన్న మాట అనుకొని ఆ ప్రభు నామములో ప్రార్థన చేయడం అనేది ఆయన ఎప్పుడైతే మొదలు పెడతాడో ఆ క్షణమే పరిశుద్ధాత్ముడు ఆయన లోనికి వెళుతున్నాడు అనే ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులలో ఒక పని ఏమిటయ్యా అంటే ముద్రించడము అని జ్ఞాపకం చేస్తున్నామండి. ఈ ముద్రించడము అంటే ముద్ర వేస్తున్నాడు. ఒక వ్యక్తిని ఇతడు నావాడు లేదా క్రీస్తువాడు అని ముద్ర పరిశుద్ధాత్మ దేవుడే వేయగలుగుతాడు. ఈ మాట చాలా చక్కగా మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ముద్ర వేయడము అంటే 4 జ్ఞాపకం చేస్తున్నానండి. ఆ 4లో మొదటిది భద్రత అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అనగా మనం ఎప్పుడైతే క్రీస్తు నామములో ప్రార్థన చేయడం మొదలు పెడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. అంతే. కష్టములోనూ బాధలో కానీ సాతాను క్రియలలో నుంచి మనల్ని ఏంటంటే నాశనానికి లోనవ్వకుండా మనను భద్రం చేస్తుంటాడు. రెండవది గమనించినట్లయితే తన యొక్క ఆ యాజమాన్య సంకేతం అంటున్నాం. యాజమాన్య సంకేతముగా ఆయన నీకు నేను తోడున్నాను అనే మాటతో పరిశుద్ధాత్ముడు క్రీస్తు నామమును ఎరిగిన ప్రతి వ్యక్తికి కూడా ఒక తోడుగా నిలబడుతున్నాడు. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమైన దానిని ఒక నిర్ధారణ చేసేవాడిగా ఉన్నాడు ఆయన. నిజమైన దానిని అనగా యేసు క్రీస్తు యొక్క రక్తము నిజం. ఆ రక్తమే ప్రతి మనిషిని కూడా పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తమే ప్రతి మనిషిని కూడా నడిపిస్తుంది. ఆ రక్తములో మనము కడగబడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక నిర్ధారణ చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. గనుక 4వది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఒక ఆమోద ముద్ర వేస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇవన్నీ చెబుతూ ఒకటి భద్ర చేసిన వాడిగా, రెండవది ఒక సంకేతముగా ఉండేవాడుగా, మూడవది నిర్ధారణ చేసేవాడిగా ఉండడమే కాకుండా మనలను ఒక ముద్ర వేస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని పరిశుద్ధాత్మను ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము చదువుకుంటున్నాము. చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఇక్కడ చెప్తుంది ఏమిటంటే ఆయన మీకు ఒక ముద్ర వేయబడి ఉన్నాడు కనుక ఆయన దుఃఖపరచబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఒక క్రీస్తుని గురించి నిర్ధారణ చేస్తున్నప్పుడు, క్రీస్తు గురించి మనల్ని భద్రపరిచినప్పుడు ఆయన మనము దుఃఖపరుస్తున్నామేమో అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. కనుక ఒక విశ్వాసి యేసు క్రీస్తును నమ్మాడు అని అనడానికి ఒక మంచి ఒక నమ్మకం, ఆ నమ్మకం ఏంటంటే పరిశుద్ధాత్ముడే అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోనికి వెళుతున్నాడో, ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క నడవడిక మారుతుంది, ఆ వ్యక్తి యొక్క మాట తీరు మారుతుంది, ఆ వ్యక్తి యొక్క ప్రార్థనా స్థితుల్లోనికి వర్ధిల్లుతూ ఉన్నాడు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఆ పరిశుద్ధాత్మ నివసించుటయే, అంతేకాకుండా విశ్వాసికి పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు అంటే ఒక సంచకరువుగా ఉన్నానని జ్ఞాపకం చేస్తున్నాడండి. అక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ మనకి ఏమై ఉన్నాడు? ఒక సంచకరువు అంటాడు, అంటే ఒక హామీ పత్రమై ఉన్నాడు.
ఆయన ఒక భయాన ఒక వస్తువుకు మనకు నచ్చిన వస్తువు ఏదైనా అనుకున్నప్పుడు ఈ వస్తువు నాకు కావాలి, అయితే అంత ఖరీదు నా దగ్గర లేదు, కానీ తర్వాత వచ్చి మిగిలిన సొమ్ము ఇస్తాను, ఈ కొంత సొమ్ము నీ దగ్గర పెట్టుకో అని ఇస్తే దాన్ని భయానా అని అలాగైతే అంటున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకును ప్రతి విశ్వాసికి ఆయన ఏమై ఉన్నాడు అంటే ఒక సంచకరువు అంటే హామీ. ఇతడు ఫలానా వ్యక్తికి చెందినవాడు అని మనలను నిరూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక అడ్డుగాను లేక ఒక సంచకరువుగాను ఒక హామీగాను ఒక భద్రతగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లే ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా ఏమై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆధారము. ఈ ఆధారముతో మనం ఏం చేస్తున్నామంటే మనం ఏ ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన నెరవేరుతుందండి. ఎవరితో నింపబడి అంటే ఆత్మ తండ్రితో నింపబడినప్పుడు మనము చేసే ప్రతి కార్యము కూడా మనకు నెరవేరుతుందని పరిశుద్ధ గ్రంథములో అనేకమైన దాఖలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, అసలు ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 కాలములు జ్ఞాపకం చేస్తున్న కాలములు మనము దేవుడికి ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలి. ఆ 3 కాలములు ప్రార్థనా కాలములుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విశేషం ఏంటి అంటే దేవుడికి ప్రార్థన చేసే సమయములు ఉన్నవని, ఆ సమయములలోని శిష్య బృందములు అనేకమైన సార్లు అనేకమైన కార్యాలు చేశారు. కొన్నేళ్ళింటికి సమయం చూడవచ్చు, అలాగనే శృంగారం అనే దేవాలయ దగ్గర జరిగినప్పుడు కూడా మన సమయాన్ని గమనించుకోవచ్చండి. కీర్తన గ్రంథము 6వ కీర్తన 8వ వచనం నుంచి మనం చదువుకుంటున్నప్పుడు దావీదు మహారాజు తన ప్రార్థన గురించి ఇలా మాట్లాడుతున్నాడండి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క సమయములలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనలో దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నారండి. ఇక్కడ దైవజనులు దేవదాసయ్య గారు మనకు నేర్పించిన మంచి సమయము దేవుడికి 10వ భాగం అనే సమయాన్ని నేర్పించారు. తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయము 5 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండాలి. ఇంకా లేకపోతే 2:30కే మొదలు పెట్టాలి, 5 గంటలకు ముగింపు చెయ్యాలి. కానీ 5 దాటిన తర్వాత మాత్రము సన్నిధి చేయకూడదు, ధ్యానము చేయకూడదు. ఎందుకండి అంటే ఆ సమయానికి 5 దాటిన తర్వాత లోకము లెగుస్తుంది, లోకములో ఉన్నవాళ్ళు లెగుస్తారు. కనుక ప్రభుకి ఒక సమయం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నారండి. కనుక ప్రభుకి నియమించబడిన సమయంలో మనం ప్రార్థన చేయడము మనకు ఎంతైనా అవసరం. కనుక మన వాక్య గ్రంథం మనం చూస్తున్న సందర్భం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఒక వరము, ఆయన్నే ఒక వరమై ఉన్నాడు. ఆ వరముతో నింపబడి నీవు ఎప్పుడు ఏ సమయంలో ఏ కార్యము చేసినా ఆ కార్యం నెరవేరుతుందండి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మరి మనమంతా ప్రార్థన చేసే వాళ్ళమే గనక ప్రార్థన ఎంత విలువైనదో మనము తెలుసుకోవాలి. అంటే చక్కగా ప్రార్థన విశేషాలు మనం ఇంకా కొంత బాగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడి చిత్తమైతే మరి రేపటి దినమున ప్రార్థన గురించి నేర్చుకుందామండి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు సంఘములలో ఎలాగ వర్ధిల్లుతాయో, సంఘములు ఏ విధంగా ఉంటాయో ఈ అపోస్తుల కార్యముల ద్వారానే మనం నేర్చుకోవలసిన వారమైనాం. కనుక గమనించండి, సంఘమునకు ప్రార్థన అవసరము, సంఘమునకు పరిశుద్ధాత్మ అవసరము, సంఘమునకు ఆత్మ వెలిగింపు అవసరము, సంఘమునకు ఆత్మతో ఎత్తబడుట అవసరమండి. కనుక నువ్వు ప్రభు దగ్గర పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ సహాయము కావాలి, పరిశుద్ధాత్మ వెలిగింపు మన జీవితములో కావాలి. కనుక ఆయన ఎన్ని రూపములలో ఎన్ని విధములుగా మరి నీతో నాతో కలిసి ఉంటున్నాడో మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించుకోగలిగినప్పుడే ఆయనతో సహవాసం చేయగలుగుతాం.
ఆయనతో సహవాసం లేకపోతే మనకి ఏది వెలిగింపులోనికి రాదండి. ఎందుకంటే ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశారు. చేసి ఆ నెలల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురము వల్లే ఆయన మీదకి వ్రాలాడంట. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఆయన మన మీద వ్రాలాలి, ఆయన మనలను కుమ్మరించుకోవాలి, ఆయనతో మనం నింపబడాలి. అప్పుడు మన గొప్ప కార్యములు, దైవ కార్యములు, శుభ కార్యములు అనేకమైన మనం చేయగలుగుతాం. ఈనాడు దేవుని యొక్క సేవ చేస్తున్న ప్రతి సేవకుడు కూడా ఆత్మతో నింపబడగలిగితేనే దేవుని యొక్క కార్యాలు జరిగించగలుగుతాం. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అనేక మందికి అనేకమైన స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఇక్కడ స్వస్థత గొప్పది కాదండి, తన ఆత్మతో నింపబడడం గొప్పది. ఆత్మతో నింపబడినప్పుడు ఏ కార్యమైనా కానీ మనము చేస్తే ఎంత చక్కగా జరుగుతుందో తెలుసా? నా ముగింపు మాటలలో ఒక మాట తెలియజేస్తున్నానండి. ఆ మాట ఏమిటంటే, దీని గురించి వివరణ తర్వాత ఎప్పుడైనా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు. ఏంటి ఆ మాట మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఉన్న మాటలండి. అపోస్తుల కార్యములు 1 నుంచి మనము జాగ్రత్తగా 5 వచనాలు చూస్తున్నప్పుడు అననీయ సపేరా అనేవాళ్ళు కనబడుతున్నారు. ఈ అననీయ సపేరా అనేవాళ్ళు తమ యొక్క పొలమును అమ్మి తీసుకొచ్చారు. అలా వాళ్ళు ఎందుకు చేశారండి అంటే, ఆ కాలంలో అనేకులు అలాంటి పని చేసుకొస్తున్నారు. తమ తమ యొక్క చరాస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. మరి అందరూ చేస్తున్నారు కనుక వీళ్ళకు కూడా అనిపించింది, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని ఆ పని చేశారు. సరే, బాగానే ఉంది. కానీ ఆ సొమ్ముని సంపూర్ణంగా తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న మాట ప్రకారంగా, ఏమండి, దేవుడు చెప్పలేదు మీరు మీ స్థలము అమ్మి నాకు ఇవ్వండి అని, అపోస్తులు చెప్పలేదు మీ స్థలం అమ్మి మాకు ఇవ్వండి అని. వారికి వారే అనుకున్నారు ఇది అమ్మి మనం ఇద్దాం కదా అని. మరి అనుకున్న వాళ్ళు ఇచ్చారా అంటే కొంత సొమ్ము దాచుకున్నారు. కొంత సొమ్ము దాచుకొని అననీయ మాత్రమే ముందొచ్చాడు. వచ్చి శిష్యులకు ఆ మాట చెప్పి ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలా వారు ఇచ్చిన తర్వాత అక్కడ పేతురు వారితో చెప్పిన మాట ఏమిటంటే, అననీయ, నీ సొమ్ము నీ దగ్గరే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు ఇలా చేసి పరిశుద్ధాత్మ దేవుడను ఎందుకు నువ్వు బాధ పెట్టావని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు పేతురు నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఇక్కడ గమనించండి, ఈ మాట చెప్పినప్పుడు అననీయ చనిపోయాడండి. అయితే తర్వాత ఆయన ఏమైపోయాడో తెలియకుండా తర్వాత ఆయన భార్య వచ్చేసి ఆమె కూడా భర్తలాగా సేమ్ యాస్టిస్ అదే విధంగా మాట్లాడి ఎక్కడా తేడా రాలేదు. అంటే ఇద్దరు ఒకేలాంటి అబద్ధాలు ఆడడం నిశ్చయించుకున్నారు. అయితే ఆమె కూడా అలా మాట్లాడక ముందే పేతురు అన్నాడు, నీ భర్తను పాతబెట్టే వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి అన్నారు. వెంటనే ఆమె కూడా పడి చచ్చిపోయింది. అయితే ఇక్కడ మనకు రావాల్సిన సందర్భం ఏమిటంటే, ఇలా జరగడం ఏంటండి? దేవుడికి కానుక ఇవ్వకపోతే దేవుడు చంపేస్తాడా అన్న ప్రశ్న రావచ్చు. ఇక్కడ కానుక కాదండి అవసరము, మాట అవసరము. నువ్వు సంఘంలో ఒక వ్యక్తిగా ఉన్నావు. సంఘము చూస్తే మంచి లేత మొక్క అండి. అప్పుడే సంఘాన్ని స్థాపించారు అపోస్తులైన వారు పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మతో నింపబడి వేలకు వేల మంది సంఘంలో చేరుతున్నారు. ఒక్కొక్క దినానికి వేల సంఖ్యలో చేర్చబడుతున్నారండి. పేతురు మొట్టమొదటిసారి వాక్యం అందించేటప్పటికి 3000 మంది మార్చబడ్డారండి. ఆ 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 5000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఇలా గమనిస్తున్నప్పుడు మరి ఇంత వేలకు మందిగా చేర్చబడుతున్న ఈ సంఘంలో ఇంత చిన్న తప్పు కూడా ఉండకూడదండి. అందుకని అక్కడ మాట ఏమిటయ్యా అంటే, సంఘము అతి లేత మొక్క వలె ఉంది, కానీ ఒక చీడ పురుగు ఉన్నట్లయితే ఆ సంఘం అంతా పాడైపోద్దండి. అంటే ఒక పురుగు ఉంటే ఆ ప్రాంతం అంతా ఎలాగైతే పాడైపోతుందో, చెక్కకి ఒక చెద పట్టింది అనుకోండి, మనకైతే అక్కడ చెద ఒక మూల మట్టి కనబడుతుంది.
ఆ మట్టిని గెలిగినప్పుడు అందులో నుంచి పురుగులు వస్తాయి. అయితే అంతవరకే కదా అనుకుంటే రెండో రోజు మూడో రోజు చూస్తే ఆ మట్టి ఇంకొక దగ్గర పాకేసి, ఆ పురుగు ఇంకో దగ్గర పాకేసి ఏమవుతుందంటే ఇంకో దగ్గర చెదపట్టేస్తుంది. చివరికి ఆ తలుపంతా పాడైపోతుంది. దైవజనులు సాతాను ఎదిరింపులు రాశారండి. పొడపాము మనిషిని బొటన వేలు మీద ఊది పొట్టలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కుళ్ళిపోవును కదా అన్నారు. కనుక ఇప్పుడు ఈ అపోస్తులు వారి సేవా పరిచర్యలో ఎవరు కనబడుతున్నారండి అంటే ఇలాంటి అబద్ధ కోరులైన వారు ఆ కానుకలు ఇచ్చేవారు కనపడుతున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మ లేడు కదా, పరిశుద్ధాత్మ వారి నింపబడలేనందువలన వారు ఇచ్చే కానుకలు అబద్ధ కానుకలు ఇస్తున్నారు. ఈ అబద్ధ కానుకలు ఎందుకు ఇవ్వగలిగారు అంటే వారు దేవుడికి విలువ ఇవ్వలేదు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేని స్థితిలో ఉన్నారు. కనుక వారి ఆత్మలో ఏమి లేదంటే మంట లేదండి, వారి ఆత్మలో సంతోషం లేదండి, వారి ఆత్మలో సమాధానం లేదండి. అలా ఏమీ లేనందు వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఉండి అంటే దేవుని తోట అని పిలువబడుతున్న సంఘములో ఉండి, సహవాసములో ఉండి తప్పులు చేయడానికి ఇష్టపడుతున్నవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మను పొందినట్లయితే నీ దగ్గర ఎలాంటి పొరపాట్లు కనపడవు. కనుక అందుకని పరిశుద్ధాత్ముడు మనకి ఏమై ఉండాలంటే ఒక భద్రత ఉండాలి. ఆయన భద్రతలో మనం ఉండగలుగుతాం. ఆగిన మనకు ఒక ముద్ర వేయగలిగిన వాడు ఉండాలి. ఇతడు మావాడు అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఆత్మ తండ్రి యొక్క సహాయం మనకు కావాలనే విషయం మనం ఆలోచన చేసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, నిజానికి మన ఆస్తులు మన ఐశ్వర్యాలు దేవుడు అడగడం లేదండి. అవేమి ఆయనకు అవసరం లేదు. ఎందుకు అంటే వాటితో ఆయన మనం ఏమీ చేయలేం. పాత నిబంధనలో అడిగాడుగా దేవుడు, ఆ గొర్రెలు ఆ మేకలు నాకెందుకు, అవి నాకు ఎక్కసమయ్యను అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోను, అలాగనే మరి పాత నిబంధన గ్రంథం అనేకమైన సార్లు మనం చూసినప్పుడు ఏమిచ్చి నీ రుణం మేము తీరుస్తాము, వేలాది తోడలు ఇవ్వగలుగుతామా అంటే ఏది ఇచ్చిన దేవుడి యొక్క కార్యాలు మనం నెరవేర్చడం. దేవుడికి కావాల్సిన విరిగి నలిగిన హృదయం. ఈ విరిగి నలిగిన హృదయము దేవుడికి మనం ఎలాగా సమర్పణ చేయగలుగుతాము అంటే ఆత్మ తండ్రి చేత మనం వెలిగించబడినప్పుడు, ఆత్మ కార్యాలు మనం జరిగించగలిగినప్పుడు ప్రభువునకు మనం ఏమవుతామంటే దగ్గరైపోతాము. ఆ దగ్గరైనప్పుడే పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళగలుగుతాం. సంఘము ఆత్మతో ఎప్పుడైతే నిలబడగలుగుతుందో సంఘము గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. ఆత్మతో నింపబడతాము. పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. అట్టి తనిదా ప్రభువు మీకును అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్నపాటి ప్రార్థన ధ్యానం చేసుకుందాము. పరిశోధుని చేసి నీ వరములు దయచేసి, పరిశోధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. పరిశుద్ధాత్మ తండ్రిని ధ్యానము చేసుకునొచ్చు. తానే ఒక వరమై ఉన్నాడన్న విషయము, తానే మనకు ఒక భద్రత ఉన్నాడన్న విషయం, తానే ఒక ముద్ర ఉన్నాడు మన జీవితానికి. మనం ఏ కార్యము చెయ్యాలని ఆయన ఒక నిర్ధారణ ఉన్నాడు మన జీవితంలో. అట్టి ఆత్మ తండ్రిని ఆహ్వానించుకోవచ్చు. మన సమర్పణ చేసుకుందాం. ఎస్తేరు తన జీవితములలో ఏగేకు ఎప్పుడైతే లోబడిపోయిందో, రాజైన అహర్షరోష్కి ఎలాగైతే నచ్చిందో, యూదులని వారికి విడుదల తీసుకొచ్చింది. ఎస్తేరు గొప్ప కార్యము చేయడానికి గల కారణము ఏగేకి లోబడమే. అనగా సంఘమైన నీవు నేను గొప్ప కార్యములు చెయ్యాలి అంటే, సేవా పరిచర్లో ఉన్న మనము గొప్ప కార్యములు చేయాలంటే, ఆయన పరిచర్లో ఉంటున్న మనము
గొప్ప కార్యాలు చేయాలంటే ఆత్మ తండ్రికి మనం విధేయులమై ఉండాలి. ఎస్తేరు ఏ విధముగా విధేయత చూపించిందో ఆ విధేయతే రాజు దగ్గరికి నడిపించింది. ఆత్మ తండ్రి మనల్ని పరలోకం నడిపించబోతున్నాడు. ఆత్మ తండ్రి మనల్ని పరలోక మహిమలో నిలబెట్టబోతున్నాడు. కనుక అట్టి స్థాయిలో మనం ఉండాలంటే పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకుందాం. నా హృదయంలో నీకు రెండయ్యా, నా జీవితంలో రెండయ్యా అని మనము నా జీవిత కాలం అంతా కూడా దైవాత్మ నన్ను నింపు అని చెప్పినట్లుగా మనం ఆత్మతో నింపబడే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాల. ప్రతివారు ప్రభుని ధ్యానం చేసుకుందాము, ఆహ్వానించుకుందాము. నా హృదయమును తాకండి నాయన అని ఆత్మ తండ్రిని ఆహ్వానించుకుందాము. వందనములు నీకు, వందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహామహిమలో ఉన్న మా తండ్రి, మహాదేవుడువైన ప్రభువా, గనుడివైన ప్రభు నీకు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. ఈ దినము నాయన నీ ఆత్మను మాకు వరమగా ఇస్తానని ఇచ్చానని తెలియజేసిన తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకొనొచ్చున్నా. నాయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో శిష్య బృందానికి వాగ్దానం చేసినట్లు నా తండ్రి మీకు వాగ్దానం చేశానన్నాడు. ఆ ఆత్మను మీరు పొందే వరకు సేవకెళ్ళొద్దన్నారు. గనుక ఇదిగో ఈనాడు నీ సంఘము తండ్రి అనేకమైన చోట్లకి వెళ్ళి ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయాలన్నా, ఇతరులకు ప్రార్థన చేయాలన్నా, ఇతరులకు సువార్త ప్రకటించాలన్నా నీ ఆత్మ వారికి అవసరము. గనక అట్టి ఆత్మతో నింపండి, ఆత్మ కార్యాలు జరిగించి మహామహిమలో మీరు వారిని ప్రభా బలపరిచి దీవించి మహిమ పొందమని మా నిమిత్తము తన ఆత్మను పంపించి మా కొరకు ఎదురు చూస్తున్న మా ప్రభువైన యేసు నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేయించిన వారిని క్షమించిన ప్రకారం మా సోదరులోనికి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరు నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లేదు. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లేదు. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సదాకాలము మీకును మీ కుటుంబములకును చేస్తున్న కార్యములకును ప్రార్థనా కూడికలకును ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం కృపా కనికరం నింపి దీవించి మహిమ పొందును గాక.